హాయ్ అండి. ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా! చాలా బాగుంది డిజైన్ అయితే. ఈ డిజైన్ నేను షేర్ షాట్‌లోంచి అన్నిటిలోంచి డిజైన్ నేను సెలెక్ట్ చేసుకొని చూసాను. సో, నాకు షేర్ షాట్‌లో అయితే ఈ డిజైన్ దొరికిందనమాట. సో, డిజైన్ చూస్తే చాలా బాగుంది. మీరు ఈ డిజైన్ టైలర్ దగ్గర చక్కగా నీట్‌గా చేయించేసుకోవచ్చు. సో, బాడీ పార్ట్ అంతా ఒక కలర్ వచ్చింది. హ్యాండ్‌కి వచ్చేటప్పటికి డిఫరెంట్ కలర్ అనేది యూజ్ చేశారు. హ్యాండ్‌కి వచ్చేటప్పటికి మనకి శారీ ఏదైతే యూజ్ చేస్తామో అందులో ఉన్న క్లాత్ తీసుకుని హ్యాండ్స్‌కి సపరేట్‌గా వేయించుకోవచ్చు. బాడీకి వచ్చేటప్పటికి మన పట్టు క్లాత్ కానీ శారీలో మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా! ఆ బ్లౌజ్ పీస్ కానీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి లీఫ్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ అయితే క్రాస్‌గా డిజైన్ అయితే చేశారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి బూట్లీ బటన్స్ వన్ సైడ్ మాత్రమే బూట్లీ బటన్స్ అనేది యాడ్ చేశాం. తర్వాత మనకి బ్యాక్ సైడ్ వన్ సైడ్ వచ్చేటప్పటికి షో బటన్స్ క్లాత్ కూడా ఇక్కడ హ్యాండ్స్ ఏదైతే స్టిచ్చింగ్ చేశారో డిజైన్ చేసిందో ఆ క్లాత్ బూట్లీ బటన్స్ అలాగే మా షో బటన్స్ కింద తయారు చేశారనమాట. సో, ఇంకెందుకు లేట్ మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి మీ శారీస్ ఏమైతే ఉన్నాయో అదే హాఫ్ శారీస్ కానీ లేదంటే మీరు లైట్ వెయిట్ శారీస్ కానీ ఈ డిజైన్ అయితే బాగుంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఈ డిజైన్ నేను చాలా అన్నిటిలో నుంచి చూసి సెలెక్ట్ చేసి మీకు పెడుతున్నాను. ఈ బ్లౌజ్కి మీకు క్లాత్ కూడా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి 1/2 మీటర్ అనేది క్లాత్ పడుతుంది. అలాగే బాడీకి వచ్చేటప్పటికి 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది. సో, ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి మీరు డీప్ షేప్ ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనకి బోట్ నెక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి లేటు? ఈ డిజైన్ మీరు నచ్చింది కదా! మీరు చూసారు కదా! మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.